నా పేరు సీతారామయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ ఉండబట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఏం పని చేస్తారు మీరు? నేను కుకింగ్, వంట పని చేస్తా. అయితే గతంలో ఈ ఎట్లా ఉండే బతుకమ్మ కుంట ఇప్పుడు ఇట్లా తయారు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను నా సొంతం రాయలసీమ కర్నూలు మాది. నేను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, 25 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి ఇది ఈ ఏరియాలోనే ఉన్నాను నేను. ఇదంతా తెలిసి చూసిన వాడిని. అప్పుడు కుంట ఉన్నప్పుడు గోడలు ఏం లేవు, మొత్తం మట్టితోనే చుట్టూ కట్ట ఉండేది, లోపల నీళ్లు ఉండేటివి. ఇంకా వచ్చి ప్రతి ఒక్క సంవత్సరం బతుకమ్మ దినం నాడు అక్కడ బతుకమ్మ దింపేవాళ్ళు, తెచ్చి తొట్టి ఇచ్చేవాళ్ళు బతుకమ్మని. ఆ విధంగా అప్పుడు నడుస్తూ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కట్టించారు, కొద్దిగా గోడలు కట్టి జర మంచిగా చేశారు. అంటే మొత్తం వనం అడవిలాగా ఉండేవాది, చెట్లు అన్ని మొన్నదాకా అట్లే ఉంది, చెట్లు అన్నీ ఉండేటివి. దాని తర్వాత రాజశేఖర గారు కట్టించారు, మంచిగా కట్టించి దాన్ని ఇది చేశారు. మొత్తం లెవెల్ చేశారు, కుంట బూట్ చేసి లెవెల్ చేశారు. లెవెల్ చేసిన తర్వాత జల పిల్లలంతా ఆడుకోవడం అదంతా చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. తర్వాత అది మంచిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కదా, రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ తోగి మొత్తం అంతా లోపల ఎంతవరకు ఉందో పునాది మొత్తం తీసేసి నీళ్లు పైకి వచ్చేలాగా చేసినారు. నీళ్లు వచ్చి ఇప్పుడు మంచిగా నీళ్ళు వచ్చాయి, అక్కడ వాటర్ బాగున్నాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా పార్కులాగా తయారు చేసి, ఒక కుండలాగా తయారు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పెట్టారు, పరికరాలు పెట్టారు. అక్కడ బాగుంది. అంటే గతంలో ఎక్కడ ఆడుకునేది ఆడవాళ్ళు బతుకమ్మ ఇక్కడ? ఇప్పుడు అది అక్కడ ఉంది కదా కుంటలాగా. ఇప్పుడు కొంతమంది అంటారు రోడ్ల మీద ఆడుకొని ఇదంతా ఆడుకునే వాళ్ళు, రోడ్లంబడి ఆడుకుంటూ పోయేవాళ్ళు. అక్కడ పోయి అమ్మవారిని వదిలేవారు ఆ కుంటలో. ఎట్లా అనిపిస్తుంది మీకు కొత్తగా ఇది చేసిన తర్వాత? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత పైన చుట్టూ కుంటలా కట్టినాడు, సిమెంట్తో కట్టి దాంట్లో వదిలేవారు. లేదంటే ఒకటి చిన్నగా తయారు చేసి అందులో వదిలేవాళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం దాన్ని తీసేసి కుంటలాగా మంచిగా తయారు చేసి పిల్లలు ఆడుకునేలాగా, పెద్దవాళ్ళకి మంచి ఆకర్షణలాగా దాన్ని తయారు చేశారు. చాలా మటుకు మంచిగా చేస్తున్నాడు. ఇదైతే వాస్తవం, నేను చూసినది ఇప్పుడు అది చూస్తున్నా. అప్పుడు చూసిందో ఇప్పుడు చూసిందో వేరు, కానీ చాలా మంచిగా చేశాడు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఆడవాళ్ళు పోయి అక్కడ ఆడుకునే వాళ్ళకి కానీ మంచిగా గేట్ పెట్టినాడు, గోడలు మంచిగా కట్టించినాడు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి దాన్ని ఒక స్టేజ్గా తెచ్చాడు. చాలా మంచిగా ఉంది, చూడడానికి ఆకర్షణ బాగుంది. అది పరిస్థితి. Subscribe us and press the bell icon for more interesting updates.